యెస్. అయితే అనిల్ రావిపూడి గారితో మీకు అవకాశం రావడం లేట్ అయిందేమో గానీ, వచ్చిన అవకాశం మాత్రం ఒకటి గాదు. యాహ్! లడ్డూ కావాలా నాయనా అంటే కావాలి. ఇంకో లడ్డూ కావాలా నాయనా అన్నట్టు 2 సాంగ్స్ యెస్. లడ్డూలు యెస్. లాంటి సాంగ్స్ ఇచ్చారు మరి మీకు. 100%. అసలు 100%. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనిల్ గారు పిలిచినప్పుడు ఇలా చిరంజీవి గారికి కొరియోగ్రఫీ అన్నప్పుడు ఏంటి ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? అస్సలు అంటే ఆ న్యూస్ తెలిసిన వెంటనే అండి నేను అంటే ఫస్ట్ అనిల్ గారు పిలిచారనమాట. మాస్టర్ ఇలా సాంగ్ ఉంది. నేను హ్మ్. ఒక బిట్ పంపిస్తాను. హ్మ్. కంపోజ్ చేసి చూపించండి అన్నారు. చెప్పారా? యాహ్! పేరు చెప్పారా చిరంజీవి గారు అని? ఫస్ట్ అనిల్ గారు జస్ట్ చెప్పారనమాట. ఫస్ట్ మెసేజ్ చేసి పిలిచారనమాట. "ఆఫీస్‌కి ఒకసారి రా విజయ్" అంటే హ్మ్. నేనెళ్ళానమాట. హ్మ్. హ్మ్. ఎళ్ళిన తర్వాత అప్పుడు అనిల్ గారు ఒక చిన్న బిట్ ఒకటి ఇచ్చి, "కంపోజ్ చేసి చూపించు విజయ్. హ్మ్. నచ్చితే బాస్‌కి కూడా చూపిస్తాను. బాస్ ఓకే అంటే" వెళ్ళిపోవచ్చారు. హ్మ్. డెఫినిట్‌గా ఎళ్ళిపోదాం అని అన్నారు. హ్మ్. సో, అలానే కంపోజ్ చేసి చూపించాను. హ్మ్. అనిల్ గారికి విపరీతంగా నచ్చి, హ్మ్. "నీకు ఫుల్ సాంగ్ కూడా పంపిస్తాను మొత్తం కంపోజ్ చేసేసేయ్" అని ఏది అన్నారు. 'మీసాల పిల్లనా'? యాహ్! మీసాల పిల్ల. హ్మ్. సో, ఇంక అక్కడి నుంచి ఏంటంటే దాని తర్వాత బాస్‌కి చూపించారనమాట. బాస్‌కి కూడా చాలా బాగా నచ్చి, ఇంకా బాస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. హ్మ్. సో, బాస్ నుంచి ఆ గ్రీన్ సిగ్నల్ రాగానే నాకు ఇంకా అనిల్ గారు ఫోను జేసి, "అబ్బాయ్! ఈ సాంగ్ నువ్వే జేస్తున్నావు అబ్బాయ్" అంటే, హ్మ్. అంటే ఒక ఫ్యాన్ బాయ్. హ్మ్. చిరంజీవి గారంటే విపరీతమైన ఇష్టం. హ్మ్. సో, అంటే అంత ఇష్టమున్న వ్యక్తిని నేను సడెన్‌గా ఆయన కొరియోగ్రాఫ్ చేస్తున్నా అనే విషయం తెలిసిన వెంటనే హ్మ్. అసలు తెలియకుండా ఏడుపొచ్చేస్తుంది అసలు. హ్మ్. అంటే ఎందుకంటే నాకు నేను డాన్స్ ఇలా ఉంటుందనేది చూసిందే ఆయన్ని. హ్మ్. నేను ఆ డాన్స్‌లన్నీ చూసుకుంటూ ఆయన డాన్స్‌లతోనే ప్రాక్టీస్ జేసేవాడిని. హ్మ్. అలాంటిది ఆయన కొరియోగ్రాఫ్ చేసే అవకాశం రావడం నిజంగా అంటే చాలా చాలా హ్యాపీ అనిపించింది. అలానే అరగంట వరకు ఏడుస్తూనే ఉన్నా. హ్మ్. ఆ! అదే టైంలో మా గురువుగారికి మా మాస్టర్ గారనమాట. హ్మ్. ఏజాజ్ మాస్టర్. మా హ్మ్. మాస్టర్‌కి కాల్ చేసి ఆయనకే ఫస్ట్ ఆ న్యూస్ చెప్పా. ఎలా హ్మ్. అంటే సో హ్యాపీ విజయ్ అసలు. హ్మ్. గుడ్ లక్ నువ్వు చేస్తావు ఆ నమ్మకం నాకుంది. హ్మ్. క్యారీ ఆన్ అని అన్నారు. హ్మ్. సో, అలా నాకేంటంటే ఇంకా నేను అసలు మర్చిపోలేను ఆ రోజు.